వినాయక చతుర్థికి 10 రోజులు పూజలు చేసి 11వ రోజు నిమజ్జనం చేయాలని మీలో ఎంతమందికి తెలుసు? అలా ఎందుకు చేయాలో ఈ వీడియో ద్వారానే తెలుసుకుందాం. వేదవ్యాసుడు వినాయకుడికి మహాభారతం చతుర్థి నాడే చెప్పడం మొదలుపెట్టారు. 10 రోజుల పాటు వేదవ్యాసుడు చెప్తూనే ఉన్నారు, వినాయకుడు రాస్తూనే ఉన్నారు. అలానే 10 రోజుల నుండి రాయడం మూలాన వినాయకుడి శరీరం అంతా చాలా వేడిగా మారింది. అది గమనించిన వేదవ్యాసుడు వినాయకుడిని దగ్గరలో ఉన్న నదీ తీరానికి తీసుకెళ్లి స్నానం చేయిస్తారు. అలా చేయించడంతో వినాయకుడు చాలా సంతోషపడి వేదవ్యాసుడికి మరియు ప్రతి ఒక్కరికి ఒక వరం ఇస్తారు. అది ఏంటి అంటే, ఎవరైతే నాకు 10 రోజులు పూజలు చేసి 11వ రోజు స్నానం చేయిస్తారో వారి జీవితంలో ఎటువంటి సమస్యలైనా నేను తోడుగా ఉంటానని మాటిచ్చారు. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ గణపతి బప్పా మోరియా అని కామెంట్ చేయండి.